నటసింహం బాలకృష్ణ హీరోగా, ప్రాగ్య జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్స్ గా దర్శకుడు బాబీ తెరకెక్కించిన భారీ సినిమా డాకు మహారాజ్. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా చేస్తున్న ఈ మూవీపై నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొంది. మరి సినిమా ఇన్ని రోజులు నాన్ స్టాప్ గా షూటింగ్ చేసుకుని ఫైనల్ గా మొత్తం షూట్ ను పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీని తర్వాత మరో సాలిడ్ అప్డేట్ సినిమాపై వినిపిస్తుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా వెంటనే స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట. దీంతో రిలీజ్ వరకు డాకు మహారాజ్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్ లో ఉంటాయని చెప్పాలి. ఇక ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కూడా త్వరలోనే రానుంది. ఇక ఈ సినిమాకి సితారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు నిర్మాణాన్ని వహించగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రం నుండి వరుసగా అప్డేట్స్ ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ చిత్రం నుండి ట్రైలర్ ని విడుదల చేస్తారని సమాచారం. ఈ ట్రైలర్ లో బాలయ్య విశ్వరూపం చూడబోతున్నట్టుగా మూవీ యూనిట్ చెబుతుంది. దర్శకుడు బాబీ ట్రైలర్ కట్ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా కూడా సమాచారం. సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుపుతున్నారు. ఎడిటింగ్ తో పాటు డబ్బింగ్ కూడా ఫాస్ట్ గా జరుగుతుంది. అందుకే దర్శకుడు ట్రైలర్ ని కూడా కట్ చేసి త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు ఆకాశమంతా పెరిగేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక ట్రైలర్ కి ఒక రేంజ్ లో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. టైటిల్ టీజర్ లోనే తన మ్యూజిక్ తో దుమ్ము రేపిన తమన్ ట్రైలర్ లో గూస్ బంప్స్ వచ్చేలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని కంపోజ్ చేస్తున్నాడట. దాంతో డాకు మహారాజు ట్రైలర్ మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ ట్రైలర్ విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నారు. యానిమల్ మూవీతో నేషనల్ వైడ్ గా తన విలనిజం ఏంటో చూపించిన బాబీ డియోల్ డాకు మహారాజులో కూడా మోస్ట్ వైలెంట్ పాత్రలో కనిపించబోతున్నట్టుగా సమాచారం. టీజర్ లో కూడా బాబీ డియోల్ ని చూపించారు. ఇప్పుడు ట్రైలర్ లో కూడా ఒక క్రూయల్ పాత్రలో చూపిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఊర్వశి రౌటెలా కీలక పాత్రలో నటించబోతుండగా తెలుగమ్మాయి చాందిని చౌదరి కూడా ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. డాకు మహారాజు సినిమాలో బాలకృష్ణ మునిపెన్నడు చూడని సరికొత్త లుక్లో కనిపించారు. టీజర్లో ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ బాలయ్య పాత్రను పరిచయం చేశారు. ఇందులో ప్రాగ్య జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌటెలా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. జైలర్ ఫేమ్ విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా, నిరంజన్ దేవరమానే ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. డాకు మహారాజ్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. డాకు మహారాజ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ ని గట్టిగా కొట్టండి.